హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. మొన్న ఈ మధ్య టీచర్స్ డే జరిగింది. మేము చదువుకున్న గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ డే రోజున యాక్టివిటీ ఏంటంటే మేము స్టూడెంట్సే టీచర్స్ లాగా మంచిగా ప్యాంటు షర్ట్ వేసుకుని టకింగ్ చేసుకుని మా కింద క్లాసుల వాళ్ళకి లెసన్స్ చెప్పారు. సో అదే రకంగా ఇండియన్ టీమ్ సెలెక్షన్ కనుక మన సోషల్ మీడియా యాక్టివిస్టులు, సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్స్ చేతికిస్తే ఎలా ఉంటుంది? ఎమోషనల్గా రియాక్ట్ అవుతారు కదా ఫ్యాన్స్. లాజిక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ టేక్స్ అ బ్యాక్ సీట్. సో ఎమోషనల్ చాయిసెస్ కొన్ని ఉంటాయి. ఆ ఎమోషనల్ చాయిసెస్ సంబంధించి ఒక 11 చేస్తే ఎలా ఉంటుందని నాకు ఒక క్రేజీ ఐడియా వచ్చింది. దాన్ని మీతో పంచుకోవడం కోసం ఈ వీడియో చేస్తాను. చెప్పాను కదా, నాకు 11 చేయడం అనేది ఒక సరదా, అదొక గేమ్. సో ఎవరు దీన్ని సీరియస్గా తీసుకోకండి. ఇది ఒక సరదా కోసం చేసిన ఎక్సర్సైజ్. అండ్ ఇది ఏ పర్టికులర్ టోర్నమెంట్కో కాదు, పర్టికులర్ ఫార్మాట్కో కూడా కాదు. ఏంటంటే జనరల్గా ఎమోషనల్ చాయిసెస్ కొంతమంది ఉంటారు. వీళ్ళు చాలాసార్లు సెలెక్ట్ కారు, కొంతమంది సెలెక్ట్ అయినా రాంగ్ టైంలో కొన్ని ఇంపార్టెంట్ వాటికి సెలెక్ట్ కారు. సో వీళ్ళ మీద ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ ఉంటారు. వీళ్ళు ఎందుకు సెలెక్ట్ చేయలేదు, జస్టిస్ ఫర్ సో అండ్ సో అని చెప్పి ట్యాగ్ పెట్టి సోషల్ మీడియాలో దాన్ని ట్రెండ్ చేస్తారు. సో అలాంటి ఒక 11 మంది నేను పికప్ చేశాను. ఆ 11 మందితో మీరు పంచుకోండి. వీళ్ళు ఇండియన్ టీంకి ఆడడానికి పనికిరారా అంటే నో నథింగ్ లైక్ దట్. వాళ్ళు చాలామంది ఆల్రెడీ ఇండియన్ టీంకి ఆడారు, దే పర్ఫార్మ్డ్. అండ్ చాలామంది గ్రేట్ ప్లేయర్స్ ఉన్నారు దాంట్లో. అదేం కాదు, వీళ్ళు ఎమోషనల్గా ఫ్యాన్స్ కనెక్ట్ అయ్యేవాళ్ళు. వీళ్ళని కనుక టీంలో లేకపోతే దే ఫీల్ బ్యాడ్. సో వాళ్ళకి ఒక ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది. సో అది నా బిజినెస్. ఇది నేను చెప్పినట్టుగా ఒక ఫార్మాట్ సంబంధించి కాదు. ఎందుకంటే సింపుల్ రీజన్, ఫార్మాట్తో సంబంధం లేకుండా పలానా ప్లేయర్ని పలానా దానికి సెలెక్ట్ చేసి ఉండొచ్చు కదా అని ఫ్యాన్స్ రియాక్ట్ అవుతారు. అంటే అసలు స్టాట్స్ కానీ ఫ్యాక్ట్స్ కానీ చూసుకోరు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వెన్ వీ ప్లేడ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఇన్ ఇంగ్లాండ్, 2 ఫైనల్స్ అప్పుడు కానీ, లేకపోతే మనం ఇంగ్లాండ్లో టూర్కి వెళ్ళాము రీసెంట్గా 2021 అండ్ 22లో కూడా మనం ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాం. ఆ టైంలో అందరి రియాక్షన్ ఏంటంటే వై నాట్ భువనేశ్వర్ కుమార్ ఇస్ స్వింగ్ బౌలర్, అతను ఎందుకు సెలెక్ట్ చేయట్లేదు ఇండియన్ టీంలో టెస్ట్ మ్యాచ్లకి, ఎందుకు పక్కన పెడుతున్నారు, ఇది చాలా అన్యాయం, భువీకి అన్యాయం చేస్తున్నారని. కానీ ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏంటంటే 2018 నుంచి భువనేశ్వర్ కుమార్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడట్లేదు. మళ్ళీ లాస్ట్ సీజన్ కంబ్యాక్ అయ్యాడు, లాస్ట్ 23-24లో అయ్యాడు. అంతవరకు ఐఎమ్ టాకింగ్ అబౌట్ బిఫోర్ దట్ పీరియడ్. అతను ఆడట్లేదు, ఎందుకంటే అతను ఇంజరీస్ అవుతున్నాయి. ఒకటి, లాంగర్ ఫార్మాట్ ఆడితే ఇంజరీస్ తిరగబడతాయని చెప్పి అతను ఆ ఫార్మాట్కి దూరంగా ఉన్నాడు. కేవలం వైట్ బాల్ క్రికెట్ పరిమితమే. సో అతను తనంతట తాను ఆ ఫార్మాట్కి దూరంగా ఉంటే, 2-3 ఏళ్ల పాటు ఆ ఫార్మాట్లో ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడకుండా ఉంటే టెస్ట్ మ్యాచ్కి ఎలా సెలెక్ట్ చేస్తారు? అదే కదా నేను చెప్పేది. ఏంటంటే లాజికల్గా ఆలోచించకుండా ఎమోషనల్గా రియాక్ట్ కావడం. అందుకే నేను ఫార్మాట్ స్పెసిఫిక్ కాదు, ఫ్యాన్స్ సాధారణంగా నేను చూసిన రియాక్షన్స్ వీళ్ళ కోసం, వీళ్ళు ఎప్పుడు సెలక్షన్ జరిగిన పలానా ప్లేయర్ లేడేంటి అని అడుగుతారు కదా, వాళ్ళ గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇది నా 11. ఒకసారి స్క్రీన్ మీద నేను చూపిస్తాను, చూడండి. దాంట్లో అఫ్కోర్స్ ఇప్పుడు తాజాగా అందరూ రియాక్ట్ అవుతున్నారు రుతురాజ్ గైక్వాడ్ని టెస్ట్ టీంలో ఎందుకు సెలెక్ట్ చేయలేదు అన్నది ప్రశ్న. బట్ అక్కడ క్వశ్చన్ ఏంటంటే, రుతురాజ్ డిడ్ హీ ప్లే ఎనీ టెస్ట్ మ్యాచెస్ సో ఫార్? ఇంతవరకు ఆ ఫార్మాట్లో అతను ఆడలేదు కదా. పోనీ ఎవరైనా బాగా ఆడకపోతే వాళ్ళ ప్లేస్లో ఆడించవచ్చు. యశస్వి ప్లేస్లో ఆడిస్తారా? మన ఓపెనర్స్ ఉన్నారు, ఈజ్ అన్ ఓపెనర్ ఉన్నారు. రోహిత్ ఉన్నాడు, యశస్వి జైస్వాల్ ఉన్నాడు. సో రోహిత్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. లాస్ట్ దాంట్లో 4th హైయెస్ట్ స్కోరర్ ఇంగ్లాండ్తో జరిగిన మనం ఆడిన లాస్ట్ టెస్ట్ సిరీస్లో. యశస్వి ఈజ్ అవర్ టాప్ స్కోరర్, 700 పైగా రన్స్ చేసిన అరుదైన అకేషన్. ఐ థింక్ ఓన్లీ గావస్కర్ డిడ్ దట్ ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్, ఒకే సిరీస్లో 700 రన్స్ చేయడం. సో అతను 2 డబుల్ సెంచరీస్తో 700 రన్స్ పైగా చేశాడు. 70 యావరేజ్ ఉంది అతను ఆ సిరీస్లో. సో అతన్ని పక్కన పెట్టి రుతురాజ్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? అది నెంబర్ 1. ఆ గిల్ గాడు ఇలాంటి మాటలు వాడతారు. గిల్ గాడు ఉన్నాడు కదా, వాడిని పక్కన పెట్టచ్చు కదా, వాడికి ఎక్కువ హైప్ ఇస్తున్నారు, వాడిని ఫేవరెటిజం చూపిస్తున్నారు, పాలిటిక్స్ అనేది అంటారు గిల్ గాడు. కానీ గిల్ గాడు ఏం చేస్తున్నాడు? సారీ, గిల్ గాడు అని అనాల్సి వస్తుంది, ఎందుకంటే అలాగే ఉంటాయి ఫ్యాన్స్ కామెంట్స్. గిల్ వాజ్ ది 2nd హైయెస్ట్ స్కోరర్ ఇన్ దట్ సిరీస్ అగేన్స్ట్ ఇంగ్లాండ్. 2 సెంచరీలు చేశాడు, 2 50s, ఒక ఇంపార్టెంట్ 50 కూడా చేశాడు. వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ మ్యాచ్, ఐ థింక్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ అనుకుంటా. సో శుభ్మన్ గిల్ had a wonderful season, 56 of an average. 56 of an average in the last series that he played. సో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు ఆ సిరీస్లో.
సో అంతకుముందు మనం తెలుసు కదా 2021 బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ముఖ్యంగా మన గాబా టెస్ట్ గెలవడంలో అతను ఆడిన 91. సో హెస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ అట్ ది హైయెస్ట్ లెవెల్ ఇన్ టెస్ట్ మ్యాచెస్. కొంత కన్సిస్టెన్సీ మిస్ కావచ్చు. రీసెన్సీ ఫ్యాక్టర్ అని ఒకటి ఉంటుంది. రీసెన్సీ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఇటీవల ఆడిన మ్యాచ్, మొన్న ఐపీఎల్ సరిగ్గా ఆడలేదు అతను, శ్రీలంకలో సరిగ్గా ఆడలేదు. సో అందుకని రుతురాజ్ ఏముందిలే, రుతురాజ్ కాదు సారీ గిల్ ఏముందిలే, గిల్ పక్కన పెట్టాలి. మీరు పాతవి తీసుకోవాలి కదా. నిన్నగాక మొన్న మ్యాచ్ కాదు కదా, టెస్ట్ సిరీస్ ఫార్మాట్ కూడా ఆలోచించకుండా అంటారు కదా, గిల్ గాడిని పక్కన పెట్టాలి. ఎందుకు పక్కన పెట్టాలి? కొన్ని రుతురాజ్ని తీసుకుంటే 11లో రానప్పుడు అతను ఆడి అక్కడ టీంలో ఉండే అవకాశం, దానివల్ల ఫలితం ఏముంది? ఏం లేదు కదా. దాని బదులు దులీప్ ట్రోఫీ ఆడుకోవచ్చు కదా. సో అది పరిస్థితి. సో రుతురాజ్ నాన్ సెలెక్షన్ ఎప్పుడొకప్పుడు అతనికి ఏజ్ ఉంది, డెఫినెట్గా హీఈస్ ఎ ప్రాస్పెక్ట్, క్లాస్ ప్లేయర్, హీ విల్ డెఫినెట్లీ కమ్ ఇన్ టు ద టెస్ట్. బట్ ఇప్పుడు అక్కడ ఖాళీలు లేవు, నో వేకెన్సీ బోర్డు ఉంది అక్కడ. రాహుల్ ప్లేస్లో ఆడిస్తారా? బట్ ఈజ్ నాట్ ఎ నెంబర్ 5 ప్లేయర్, ఈజ్ టాప్ ఆర్డర్ ప్లేయర్. 1, 2, 3 దాటి అతను మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఈజ్ నాట్ సూటెడ్ ఫర్ దట్ రోల్. సో అది పరిస్థితి. ఇక పృథ్వీ షా, మరొక ఓపెనర్గా పృథ్వీ షా అనిపిస్తుంది. పృథ్వీ షా స్టార్టెడ్ ఆఫ్ హిస్ టెస్ట్ కెరియర్ వెరీ వెల్. ఒకప్పుడు 2-3 ఏళ్ల క్రితం బ్రహ్మాండంగా ఆడాడు. కానీ తర్వాత అతని గ్రాఫ్ పడిపోయింది, కన్సిస్టెన్సీ లోపించింది. ఆన్ హిస్ డే హీ కెన్ బి డెడ్లీ, హీ కెన్ బి టెరిఫిక్, బ్రహ్మాండంగా ఆడతాడు, చాలా అగ్రెసివ్గా ఆడతాడు, బ్రహ్మాండంగా చూడడానికి కూడా చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది అతని ఇన్నింగ్స్. కానీ ఆఫ్ లైట్ అతని గ్రాఫ్ బాగా పడిపోయింది. ఈవెన్ అతను, నేను చెప్పేది ఇప్పుడు ఎవరు అడగట్లేదు, గతంలో అడిగినప్పుడు కూడా కన్సిస్టెన్సీ లోపించింది అతని దగ్గర. తర్వాత అతన్ని ఫిట్నెస్ ఆస్పెక్ట్ కానీ అతని అలవాట్లు అన్నీ, మనం ఇక్కడ ఓపెన్గా మాట్లాడుతూ కొన్ని అలవాట్లు ఇవన్నీ కూడా దే ఆల్ వర్క్ అగేన్స్ట్ హిమ్. సో అందుకని పృథ్వీ షాని పక్కన పెట్టారు. కానీ ఎమోషనల్గా నో, వై నాట్ పృథ్వీ షా, హీ ప్లేడ్ సో వెల్, ఈజ్ ఎ వండర్ఫుల్ ప్లేయర్ అని అంటారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, హీఈస్ ఈవెన్ స్ట్రగ్లింగ్ ఇన్ ఐపీఎల్లో కూడా. ఇప్పుడు అతన్ని టీమ్స్ అతని కోసం పెద్దగా ట్రై చేస్తాయని కూడా అనుకోరు. ఫస్ట్ రౌండ్లో అన్సోల్డ్ ఆశ్చర్యం లేదు రాబోయే ఆక్షన్. అలాంటి పరిస్థితి. నెంబర్ 3లో అభిషేక్ శర్మ ప్లేడ్ ఫర్ ఇండియా, లేట్గా అవకాశం ఇచ్చిన అండ్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్, అగ్రీడ్. కానీ మొన్న వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ టైంలో అభిషేక్ శర్మ ఎందుకు పెట్టరు, అంత బాగా ఆడు కదా ఐపీఎల్లో, అభిషేక్ శర్మ షుడ్ బి దేర్ ఇన్ ద టీమ్ అని చెప్పి దెర్ వాజ్ హ్యూ అండ్ క్రై. కానీ గమ్మత్తు ఏంటంటే అతని మెంటార్గా ఉన్న యువరాజ్ సింగ్, ఎవరైతే అతన్ని కెరియర్ని మానిటర్ చేస్తున్నాడో, అతని కెరియర్ని తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నాడు, యువరాజ్ సింగ్ హిమ్సెల్ఫ్ సెడ్ దట్ ఈజ్ నాట్ రెడీ ఫర్ ఇంటర్నేషనల్ క్రికెట్ యట్, ఇంకా రెడీగా లేడని చెప్పి. కానీ ఫ్యాన్స్ మాత్రం నోనో, అభిషేక్ శర్మని పెట్టాలి టీంలో. అరే, డూ యూ నో హిమ్ బెటర్ దాన్ హిజ్ మెంటార్ యువరాజ్ సింగ్, సచ్ ఎ గ్రేట్ క్రికెటర్. సో అది పరిస్థితి. బట్ అభిషేక్ శర్మ తర్వాత టీంలోకి వచ్చాడు, ప్రూవ్ చేసుకున్నాడు. అట్లీస్ట్ 1 మ్యాచ్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ వెరీ వెల్, బ్యాటెడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇలా ఎమోషనల్గా రియాక్ట్ అవ్వడం డ్యూరింగ్ దట్ వరల్డ్ కప్ అట్లీస్ట్. నెంబర్ 4లో అఫ్కోర్స్ సంజు శాంసన్ నాకు చాలా ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటంటే హీఈస్ నాట్ ఎ రెగ్యులర్ ఇన్ ఇండియన్ టీమ్. ఏ ఫార్మాట్లో కూడా ఇంతవరకు తన ప్లేస్ని ఖాయం చేసుకోలేకపోయాడు, సిమెంట్ చేసుకోలేకపోయాడు. బట్ అలా రెగ్యులర్ కాకుండా ఉన్న ఒక ఇండియన్ ప్లేయర్కి ఇంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉండడం అనేది ఎక్కడా చూడలేదు ఇంతవరకు. ఐ హావ్ బీన్ ఫాలోయింగ్ క్రికెట్ ఫర్ లాంగ్ టైమ్, 4 decades టు బి ఎగ్జాక్ట్. కానీ ఒక ఇండియన్ టీంలో రెగ్యులర్గా లేని ఒక ప్లేయర్కి ఇంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉండడం నేను సంజు విషయంలో చూశాను. సంజు ఈజ్ ఎ బిగ్ ఫేవరెట్ అండ్ బ్రహ్మాండమైన ఫ్యాన్ బేస్ ఉంది. నాట్ ఓన్లీ ఇన్ కేరళ, అన్ని రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో ఉంది. నాతో రెగ్యులర్గా టచ్లో ఉండే తులసిరెడ్డి అని ఒక వీరాభిమాని ఉన్నాడు, సంజు శాంసన్ లేకపోతే సంజు శాంసన్ ఎందుకు రాలేదు, నెంబర్ 3లో కాకుండా అతను నెంబర్ 5 ఎందుకు ఆడిచ్చారు, ప్రతిసారి నాకు వాట్సాప్లో మెసేజ్ పెడుతూనే ఉంటాడు. సంజుకి చాలా వీరాభిమాని. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ సంజు శాంసన్కి ఛాన్సెస్ రావట్లేదు. మొన్న రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న అతన్ని దులీప్ ట్రోఫీకి సెలెక్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే హీఈస్ నాట్ బిగ్ ఫ్యాక్టర్ ఇన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్. రెడ్ బాల్ క్రికెట్లో అంత గొప్ప రికార్డ్ ఏం లేదు అతను. వైట్ బాల్ క్రికెట్లో ట్రిమెండస్ రికార్డు ఒప్పుకుంటా. రెడ్ బాల్ క్రికెట్లో లేదు నెంబర్ 1, అందుకని ఒరిజినల్ స్క్వాడ్లో లేడు. ఐ థింక్ బహుశా ఇషాన్ కిషన్ ప్లేస్లో అతన్ని టీంలో తీసుకున్నారు, లాస్ట్ మినిట్ రీప్లేస్మెంట్. మరి 11లో ఎందుకు లేడు? తులసిరెడ్డి లాంటి వాళ్ళందరూ అడిగిన ప్రశ్న. 11లో ఎందుకు లేడంటే ఐ థింక్ అతను లాస్ట్ మినిట్ రీప్లేస్మెంట్ కాబట్టి అనంతపూర్కి లేట్గా చేరుకుని ఉంటాడు నెంబర్ 1. ఒకవేళ టైంకి వచ్చినా సరే ఒరిజినల్గా సెలెక్ట్ అయిన ప్లేయర్స్ని వదిలేసి
రీప్లేస్మెంట్ ప్లేయర్ని పెట్టడం కరెక్ట్ కాదు కదా. అది సెలెక్టర్స్ అలా ఆలోచించారు. ఒరిజినల్గా సెలెక్ట్ అయిన వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఏదో ఒక పాయింట్లో అతను ఆడతాడు, బహుశా సెకండ్ మ్యాచ్ ఖచ్చితంగా ఆడతాడు నా ఉద్దేశంలో. బట్ ఒరిజినల్గా ఆడిన వాళ్ళని, ఒరిజినల్ 11లో ఉన్న వాళ్ళని, ఒరిజినల్ స్క్వాడ్లో ఉన్న వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు 11. అందుకని సంజు శాంసన్ లేడు. ఓకే, సంజు శాంసన్కి సరిగ్గా అవకాశాలు ఇవ్వడం నేను ఒప్పుకుంటాను. రెగ్యులర్గా ఇవ్వలేదు, అతనికి లాంగ్ రోప్ ఇవ్వలేదు. బట్ ఇచ్చిన అవకాశాలని అతను సద్వినియోగం చేసుకోవాలి. రీసెంట్ ఎగ్జాంపుల్ మన శ్రీలంకలో చేసుకోలేదని కూడా ఒప్పుకొని తీరాలి. 1-2 అవకాశాలు సరిపోతున్నా కరెక్టే. కానీ ఏంటంటే ఇప్పుడు ఇండియన్ టీంలో మిడిల్ ఆర్డర్ బెర్త్స్కి ఉన్న వికెట్ కీపర్ స్లాట్ కానీ మిడిల్ ఆర్డర్ బెర్త్ కానీ మనకున్న ఆప్షన్స్ తీసుకుంటే రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, ధ్రువ్ జురెల్, ఇలా ఎంతోమంది ఉన్నారు కదా, కేఎస్ భరత్. ఇలా ఉన్నప్పుడు మనకి అన్లెస్ యూ యూటిలైజ్ ది ఛాన్సెస్ దట్ యూ గెట్, మీరు వచ్చిన అవకాశాలని 2 చేతులతో అందిపుచ్చుకుంటే తప్ప మీకు కష్టం అవుతుంది. నాట్ దట్ యు ఆర్ గుడ్, నాట్ గుడ్ ఎనఫ్, దే ఆర్ వెరీ గుడ్. సంజు శాంసన్ టాలెంట్ విషయంలో, అతని ఎబిలిటీ విషయంలో ఎవ్వరికి ఎలాంటి సందేహం లేదు. కానీ అతను అకామిడేట్ చేయలేకపోతున్నాడు. సెలెక్టర్స్ అన్ని హెల్ప్లెస్ పొజిషన్. ఎందుకంటే 1-2 సార్లు అవకాశం ఇచ్చినా దాన్ని అతను ప్రూవ్ చేసుకోలేకపోయాడు. సో అందుకని అతనికి రెగ్యులర్గా ఛాన్స్, కానీ ఏదో ఒక ఫార్మాట్లో అతన్ని ఖచ్చితంగా రెగ్యులర్గా అవకాశాలు ఇస్తే ఒక్కసారి సెటిల్ అయ్యి, మన రిషబ్ పంత్ విషయం అదే విషయం. రిషబ్ పంత్ మొదట్లో ఫెయిల్ అయితే వచ్చాడు, ఒక్కసారి సక్సెస్ని టేస్ట్ చేసిన తర్వాత వీఆర్ సీయింగ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిషబ్ పంత్. సో అలాగే సంజు కూడా అవుతుంది. బట్ ఇక్కడ ఆ మెరిట్స్ డిమెరిట్స్ కాదు మనం డిస్కస్ చేసేది. జనరల్గా సంజు శాంసన్కి ఉన్న ఫ్యాన్ బేస్ ఎమోషనల్గా రియాక్ట్, ఏ ఫార్మాట్లో అయినా ఎక్కడైనా సంజు పేరు కనపడకపోతే వచ్చే రియాక్షన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి కదా. అతను యాక్చువల్ క్యాప్టెన్ చేద్దాం అనుకున్నాను నేను ఈ టీంకి, అజింక్య రహానని క్యాప్టెన్ చేసి. ఎందుకంటే మళ్ళీ రుతురాజ్ ఫ్యాన్స్ నుంచి నాకు పేచి వస్తుంది, రుతురాజ్ని కాకుండా ఎందుకు చేశారు సంజు శాంసన్ అని. సో అలా కాకుండా ఒక సీనియర్ని చేస్తే గొడవ లేదు కదా. సో నెక్స్ట్ నెంబర్ 5 మా టీంలో దిస్ మ్యాన్ అజింక్య రహానే. అజింక్య రహానే టెస్ట్ మ్యాచ్ల విషయంలో అడుగుతారు, అతను ఎందుకు తీసుకోవట్లేదు, అంత కన్సిస్టెంట్గా ఆడుతారు. లేటెస్ట్గా ఇంగ్లాండ్లో కౌంటీ క్రికెట్లో కూడా సెంచరీ చేశాడు. సో అతన్ని పక్కన పెట్టారు, అన్యాయం జరుగుతుంది, జస్టిస్ ఫర్ రహానే అన్నారు. ప్రాబ్లం ఏమైందంటే రహానేతో వచ్చిన ప్రాబ్లం, అతను ఇండియాలో సరిగ్గా ఆడాడు. అతని రికార్డ్ అంతా కూడా ఓవర్సీస్లో, బికాజ్ ఈజ్ బేసికలీ బ్యాక్ ఫుట్ ప్లేయర్. ఈ ప్లేస్ వెరీ వెల్ ఇన్ ఆస్ట్రేలియా కానీ ఇంగ్లాండ్లో కానీ అన్ని చోట్ల బాగా ఆడతాడు. అన్ని చోట్ల ఫారిన్ సాయిల్ మీద బాగా ఆడతాడు, పర్టికులర్లీ సెనా కంట్రీస్లో బాగా ఆడతాడు. మరి అక్కడికి తీసుకోవచ్చు కదా. అక్కడికి తీసుకోవాలంటే లోకల్ ఇక్కడ ఇండియన్ మ్యాచెస్లో కూడా బాగా ఆడాలి కదా. ఇప్పుడు కాంపిటీషన్ ఎంతగా ఉందంటే మీరు అక్కడ ఒక ప్లేయర్ని ఇక్కడ ఒక ప్లేయర్ని పెట్టాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అది కన్సిస్టెన్సీ కూడా తగ్గింది, అది బాగా తగ్గింది, కన్సిస్టెన్సీ తగ్గింది. నో డౌట్ రీసెంట్గా లాస్ట్ టైం మనం WTC ఫైనల్ ఆడినప్పుడు కూడా ఈ ప్లేడ్ వెరీ వెల్. బట్ అతని కన్సిస్టెన్సీ అనేది లోపిస్తూ వచ్చింది. గతంలో అంత కన్సిస్టెన్సీగా ఆడలేదు. మీరు పుజారాని అతన్ని ఇంకా పక్కన పెట్టాలి. ఎందుకంటే మీరు వాళ్ళనే పట్టుకుని ఉంటే మీకు ఆ మిడిల్ ఆర్డర్ స్లాట్స్లో కొత్త వాళ్ళని ట్రై చేసే అవకాశం రావట్లేదు. కొత్త వాళ్ళని ట్రై చేయాలి, వాళ్ళు కొన్నిసార్లు ఫెయిల్ అయినా సరే మనకి ఏదో ఒక పాయింట్లో అంది వస్తుంది. మనం సిరీస్లో చూసాం కదా, శ్రేయస్ అయ్యర్ 1-2 మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు, బట్ సర్ఫరాజ్ ఖాన్ మనకి అంది వచ్చాడు. అలాగే మనకి ప్లేయర్స్ని వేరే వాళ్ళని ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒక పాయింట్లో వాళ్ళు మనకి ఫ్యూచర్లో యంగ్స్టర్స్ అంది. సో సెలెక్టర్స్ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్ దట్ వీ షుడ్ నాట్ గో బ్యాక్ టువర్డ్స్ ప్లేయర్స్ లైక్ రహానే అండ్ పుజారా. సో అది అక్కడ ఫ్యాక్టర్. కానీ రహానేని ఎమోషనల్గా తీసుకోవాలి అంటారు. సో అది అక్కడ ఇష్యూ. ఇంకా నెంబర్ 6లో కరుణ్ నాయర్. ఆల్రెడీ నాకు వీడియో చేశాను. కరుణ్ నాయర్ కొంత అన్యాయం జరిగిన మాట నిజమే, కానీ అతను 300 కొట్టినప్పుడు, 100 కొట్టినప్పుడు రహానేకి రీప్లేస్మెంట్గా వచ్చాడు. వన్స్ రహానే ఇస్ ఫిట్, ఈజ్ ద వైస్ కెప్టెన్ ఆఫ్ ద టీమ్, అతను టీంలోకి వస్తాడు. కరుణ్ నాయర్ చేయాల్సింది ఏంటంటే డొమెస్టిక్లో బాగా పర్ఫామ్ చేయాల్సింది. మీకు వివిఎస్ లక్ష్మణ్ ఎగ్జాంపుల్ చెప్తాను. వివిఎస్ లక్ష్మణ్ ఐ థింక్ ఇన్ ద ఇయర్ 2000 అనుకుంటా, ఇయర్ కరెక్ట్ గుర్తులో, ఆస్ట్రేలియాలో సిడ్నీలో ఒక మ్యాసివ్ 100 చేశాడు. సూపర్బ్ నాకు అది 167 అగేన్స్ట్ టాప్ క్లాస్ ఆస్ట్రేలియన్ బౌలర్స్, కమింగ్ ఇన్ యాజ్ ఓపెనర్. టీము టోటల్ స్కోర్లో అది 70% కంటే ఎక్కువ కంట్రిబ్యూషన్. సో వరల్డ్లోనే అది సెకండ్ హైయెస్ట్ కంట్రిబ్యూషన్ ఇన్ టెస్ట్ మ్యాచ్. 70% రన్స్ అతనే చేశాడు. 167 చాలా క్విక్ టైంలో, అది 1 డే లేదా T20 ఇన్నింగ్స్ లాగా ఆడాడు. బిగ్ షాట్స్ కొట్టాడు. అయినా సరే అంత గొప్ప ఇన్నింగ్స్ ఆడినా సరే తర్వాత ఈ వాజ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది టీమ్. మళ్ళీ అతను ఆ 281 కొడితే తప్ప 2001లో 281 కట్టే వరకు అతని ప్లేస్ గ్యారంటీ కాలేదు.
అతను ఎందుకు అయినా సరే ఇన్ అండ్ అవుట్ అయినా ఏం చేశాడు అతను డొమెస్టిక్లో పర్ఫామ్ చేసి మళ్ళీ మేనేజ్ టు విన్ బ్యాక్ హిస్ ప్లేస్. కరుణార్ అలా చేయలేదు. అతన్ని టీంలో తీసేసిన తర్వాత డొమెస్టిక్లో అతని పర్ఫార్మెన్స్ పెద్ద గొప్పగా లేదు, అందుకని అతనికి అవకాశం లేదు. బట్ ఎమోషనల్గా అందరూ ఏమంటారు కరుణార్ తీసుకోవాలని చెప్పి. మళ్ళీ డొమెస్టిక్లో బాగా ఆడితే లాస్ట్ సీజన్ బాగా ఆడాడు, ఈ సీజన్లో కూడా విదర్భాగా అతను బాగా ఆడితే ఐ థింక్ ఈ కెన్ కమ్ బ్యాక్ టు ద టీమ్. బట్ ఎమోషనల్లీ ఇప్పుడు మాట్లాడడంలో బికాజ్ అక్కడ ప్లేస్ ఖాళీ లేవు కాబట్టి అర్థం లేదు. సో ఇప్పుడు ఎంత అయింది, ఇప్పుడు నెంబర్ 6 వరకు వచ్చాము. 7లో భువనేశ్వర్ కుమార్. భువనేశ్వర్ కుమార్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను. మరి వైట్ బాల్ క్రికెట్లో తీసుకోవచ్చు కదా, T20స్లో కాంపిటీషన్ ఉంది అక్కడ. అండ్ హీ హాస్ లాస్ట్ హిస్ డౌన్ ఆన్ పేస్ తగ్గిపోయింది అతనికి. డెత్ ఓవర్స్లో గతంలో అంత ఎఫెక్టివ్గా లేడు. ఓన్లీ ఫస్ట్ స్పెల్ విత్ ద న్యూ బాల్ బాగా వేస్తున్నాడు. కానీ మీకు డెత్ బౌలింగ్ అండ్ న్యూ బాల్ రెండు కావాలి కదా. సో ఆ రకంగా భువనేశ్వర్ కుమార్ ఇస్ లాస్ట్ అవుట్ బికాస్ హిస్ పేస్ ఇస్ డౌన్ అండ్ పర్ఫార్మెన్స్ లెవెల్లో కూడా గతంలో ఉన్నంత ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గిపోవడం అనేది చూసాను. అది ఫ్యాక్ట్. ఇంకా నటరాజన్ కూడా తీసుకోవాలి టెస్ట్ మ్యాచ్లు కానీ అంటారు. నేను మొన్న లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ గురించి చేసినప్పుడు దెర్ వాజ్ నో మెన్షన్ ఆఫ్ నటరాజన్. నటరాజన్ ఈజ్ నాట్ బేసికలీ రెడ్ బాల్ బౌలర్. వైట్ బాల్లో ఆ యార్కర్స్ అతని ప్రత్యేకత. ఈజ్ నాట్ నోన్ టు స్వింగ్ ద బాల్. మీకు టెస్ట్ మ్యాచ్లో ఆడంటే బాల్ స్వింగ్ చేయగలగాలి. యూ షుడ్ బ్రింగ్ ద బాల్ బ్యాక్ ఇన్ టు ద రైట్ హ్యాండర్ బేసికలీ. ఇన్ స్వింగ్ డెలివరీ ఉంటేనే ఎఫెక్టివ్గా ఉంటారు. సో నటరాజన్ గురించి అడగడంలో అర్థం లేదు, బట్ నటరాజన్ గురించి చాలామంది అడుగుతారు. బట్ అందుకని సెలెక్టర్స్ కూడా దులీప్ ట్రోఫీలో నటరాజన్కి అసలు ప్లేసే పెట్టలేదు. అది పరిస్థితి. అలాగే సందీప్ శర్మ విషయంలో కూడా అలాగే అంటారు. సందీప్ శర్మ జస్ట్ మీడియం పేసర్. ఐపీఎల్లో ఎఫెక్టివ్గా ఉండొచ్చు, కొన్ని స్పెల్స్లో ఎఫెక్టివ్గా ఉంటాడు, కొన్నిసార్లు ఈ గోస్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. ఇప్పుడు మంచి పేస్ ఉన్న బౌలర్స్నే ఇప్పుడు బ్యాటింగ్ టెక్నిక్ బ్యాటింగ్ స్టైల్ ఎంతగా మారిపోయిందంటే ముందుకు వచ్చేసి ఓవర్ దేర్ హెడ్ కొట్టేస్తున్నారు. సో ఇలాంటి ఒక మీడియం పేస్ బౌలర్ని కొట్టడంలో ఇంటర్నేషనల్ లెవెల్లో హీ విల్ గెట్ ఎక్స్పోజ్డ్. ఐపీఎల్ వరకు ఓకే, అది హీ ప్లేడ్ ఫ్యూ మ్యాచెస్ ఫర్ ఇండియా, కానీ ఎప్పుడు పెద్దగా షైన్ కాలేదు. సో ఐపీఎల్ వరకే అతను పనికి వస్తాడు అన్నట్టుగా అనుకోవాలి మనం. ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్ విత్ అ బిగ్ హార్ట్, వెరీ వెరీ ఎఫెక్టివ్ స్కిల్ఫుల్ బౌలర్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడున్న కాంపిటీషన్లో అతను హీఈస్ నో వేర్, పర్టికులర్లీ విత్ దిస్ కైండ్ ఆఫ్ పేస్, మీడియం పేస్ 120s అండ్ ఎర్లీ 130sలో బౌలింగ్ చేస్తే ఇప్పుడు అది క్యానన్ ఫాడర్ అయిపోతుంది ఇప్పుడున్న బ్యాట్స్మెన్కి. సో అది పరిస్థితి. తర్వాత యూజీ చాహల్, ఐ హ్యావ్ ఫుల్ సింపతీస్ ఫర్ యూజీ చాహల్ కావాలన్న వాళ్ళతో నాకు కూడా చాలా వెరీ గుడ్ బౌలర్ ఇన్ ఎనీ ఫార్మెట్. మొన్న ఇంగ్లాండ్లో 5 వికెట్ కూడా తీశాడు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో. ఈజ్ అ వికెట్ టేకింగ్ బౌలర్గా నాకు అతని మీద బోలంత రెస్పెక్ట్ ఉంది. కానీ సెలెక్టర్స్ ఎందుకు అతను పక్కన పెట్టారు? మెయిన్ రీజన్ ఈజ్ ఎ బ్యాట్ ఫీల్డర్ అండ్ ఎ వెరీ వెరీ ఆర్డినరీ బ్యాటర్గా అతను నెంబర్ 11 తయారు చేస్తే దాంట్లో కూడా అతను నెంబర్ 11గానే ఉంటాడు. అలాంటి చహల్, ఎందుకంటే మనకు చాలామంది ఇప్పటికే టెయిల్ ఎండర్స్ ఉన్నారు. సో చహల్ని కూడా పెడితే ఇంకా లాంగ్ టెయిల్ అయిపోతుంది. అందుకని తర్వాత మనకి ఆల్రౌండర్స్ చాలామంది ఉన్నారు, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ బోల్డంతమంది మనకు ఉన్నారు. ఇక్కడ అక్షర్ ఉన్నాడు, అక్షర్కే ప్లాన్ చోటు దొరకట్లేదు అలాంటి పరిస్థితి. సో అది అందుకని చహల్ని పక్కన పెట్టారు. అండ్ వరుణ్ చక్రవర్తి ఎస్ ఐపీఎల్లో బాగా బౌలింగ్ చేస్తాను, బట్ వరుణ్ చక్రవర్తి వచ్చింది ఏంటంటే అతను ఫీల్డింగ్ బాగా చేయడం, అతనికి హ్యాస్ గాట్ ఎ సస్పెక్ట్ని. అండ్ ఒకసారి వరల్డ్ కప్లో ఆడిస్తే 2021 అనుకుంటా, ఈ డిడ్ నాట్ పర్ఫార్మ్ వెల్ ఎట్ ఆల్. వరుణ్ చక్రవర్తి టీంలోకి రావాలంటే చాలామంది దాటుకుని రావు. రవి బిష్ణోయ్ ఇలాంటి వాళ్ళే బయట ఉన్నారు. సో ఈజ్ అ మిస్టరీ బౌలర్ నో డౌట్, బట్ అతని మిస్టరీ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మనం ఒకసారి టెస్ట్ చేస్తే కుదరలేదు. కానీ కేకేఆర్ ఫ్యాన్స్ అంటారు వరుణ్ చక్రవర్తి నేను తీసుకోవట్లేదు, ఐపీఎల్ బాగా పర్ఫార్మ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా లాజికల్గా ఆలోచించకుండా ఎమోషనల్గా ఆలోచిస్తే అన్నీ కరెక్ట్ అనిపిస్తాయి కొన్ని సందర్భాలు, నాట్ ఇన్ ఆల్ అకేషన్స్. కానీ మీరు ఎమోషనల్గా కాకుండా చూస్తే యాక్చువల్గా రింకు సింగ్ని లాస్ట్ వరల్డ్ కప్లో సెలెక్ట్ చేయకపోవడంలో అప్పుడు ఎక్కువ మంది రియాక్ట్ కాలేదు. ఎందుకంటే రింకు సింగ్ అంత ఎమోషనల్గా ఇంకా ఫ్యాన్స్ ఉన్నట్టుగా లేదు. కానీ రింకు సింగ్ ఎందుకు తీసుకోలేదంటే దే వాంటెడ్ సంబడి లైక్ శివం దుబే, బిగ్ హిటర్ అగేన్స్ట్ స్పిన్నర్స్ని లైన్లో డిస్టర్బ్ చేయగల బౌలర్గా, బ్యాట్స్మెన్గా, అండ్ ఆల్సో ఈ కెన్ గివ్ యూ కపుల్ ఆఫ్ ఓవర్స్. అందుకని అతన్ని తీసుకున్నాను, రింకు సింగ్ని పక్కన పెట్టాలి. అప్పుడు కావాల్సిన రియాక్షన్ రాలేదు, మిగతా సందర్భాల్లో వచ్చింది. చాలాసార్లు ఏమవుతుందంటే మన సెలెక్టర్స్ కొన్ని క్వశ్చనబుల్ సెలెక్షన్స్ రావడానికి కారణం ఏంటంటే 2003లో లక్ష్మణ్ పక్కన పెట్టి దినేష్ మొంగేని తీసుకున్నా, తర్వాత 2015లో స్టూవర్ట్ బిన్నీని తీసుకున్నా,
2019లో విజయ్ శంకర్ని తీసుకున్నా, లేకపోతే మొన్న T20 వరల్డ్ కప్కి శివం దుబేని తీసుకుంది. దీనికి కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా, నేను చెప్పిన సర్ప్రైజ్ సెలెక్షన్ అందరూ కూడా చిన్నపాటి ఆల్రౌండర్స్, బిట్స్ అండ్ పీసెస్ క్రికెటర్స్ లాంటివి. సో వాళ్ళు ఆల్రౌండర్స్ కాబట్టి మనకి టాప్ ఆర్డర్లో ఉన్న బ్యాట్స్మెన్ ఎవ్వరు, టాప్ 5లో 6లో ఉన్న బ్యాట్స్మెన్ ఎవరు బౌలింగ్ చేయట్లేదు కాబట్టి ఆఫ్ లేట్ ఇలాంటి కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి మనకి కొంతమంది తీసుకోవాల్సిన పరిస్థితి మనకు అనిపించింది. సో అది పరిస్థితి. అది అందుకని మనం దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా, బికాజ్ వీ నీడెడ్ ఎ సిక్స్త్ బౌలర్, వీ వెంట్ ఫర్ దోస్ గైస్ హూ ఆర్ నాట్ అదర్వైజ్ క్యాపబుల్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ద టీమ్. సో ఇలాంటి దృష్టిలో పెట్టుకోకుండా, అలాంటి విషయాలు చూసుకోకుండా ఎమోషనల్గా మాట్లాడడం అనేది జరుగుతుంది. అది దాన్ని హైలైట్ చేయడం కోసం వీడియో చేశాను. నాట్ టు డిస్రెస్పెక్ట్ ఎనీ క్రికెటర్, నాట్ టు కాస్ట్ ఎనీ అస్పర్షన్స్ అగేన్స్ట్ ఎనీ క్రికెటర్. ఆ ఫ్యాన్స్ని కూడా, ఫ్యాన్స్ అనేది తక్కువ చేసి మాట్లాడనే ఉద్దేశం కానే కాదు. అది ఎమోషనల్గా కాకుండా మనం కొన్నిసార్లు లాజికల్గా ఆలోచిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మీరు నాతో ఏకీపిస్తున్నా లేదో కామెంట్స్లో చెప్పండి.